ఇప్పుడు 415వ నామము మనోవాచామ గోచర. మనోవాచామ గోచరాయై నమః. ఇప్పుడు మనస్సుకి ఇప్పుడు స్వయం ప్రకాశము అమ్మ అన్నాము, ఆ చైతన్యము అన్నాము. మరి ఆ చైతన్యము దేనికి అందుతుంది అంటే మనస్సుకి అందదు, వాక్కుకి అందదు. మనో వాచామ గోచర. కంటికి అందదు, సరే, మనస్సుకి అందదు, వాక్కుకి అందదు. మనస్సుకి వాక్కుకి అందదే. మరి అటువంటి స్వప్రకాశము ఎటువంటిది? అప్రమేయ అని మనం తెలుసుకున్నాం. అప్రమేయ చైతన్యము అప్రమేయ. ఈ నామాలన్నింటికీ కూడా ఒకదానికొకటి సంబంధం ఎంతో ఉంటుంది, అనుబంధం ఉంది. మనము తెలుసుకోవటమే ఆలస్యం. అలా అది జడమై ఇప్పుడు మనకి ఆ లోపల ఉన్నటువంటి మన కన్ను మనకే కనపడదు అని అనుకుంటున్నాం కదా. ఉన్నది కన్ను, లేదన్నామా, ఉంది. అలాగే చైతన్యం లేకపోతే దేన్ని ఈ శరీరం గ్రహించలేదు, చూడలేదు అని తెలుసు. కానీ ఆ చైతన్యము లోపల ఉన్నది అని కూడా తెలుసుకున్నాం ఇప్పుడు. కానీ దాన్ని చూడగలమా? చూడలేము. లేదందామా? అనలేము. మరి ఇలా ఉంటుందని చెబుదామా, చెప్పుకుందామా? వాక్కుకి అందదు. ఇలా ఉంటుందని రూపం చెబుదామా అంటే రూపము లేదు, కంటికి తెలియదు, వాక్కుకి ఆనదు. ఈ రెండు కాకపోతే మనస్సుకు కూడా దొరకదు. అటువంటి వాక్కుకి మనస్సుకి అందని గోచరము కానిదే అమ్మ. అంటే ఆ స్వప్రకాశ అయినటువంటి అమ్మ మనస్సుకి వాక్కుకి అందదు. అది అందేదేదో అందింది అంటే అది ఏమైపోతుంది? జడమైపోతుంది. మనం చూసేవన్నీ జడ పదార్థాలు, కంటికి కనపడేవన్నీ కూడా జడ పదార్థాలు. జడము, చూడబడేదంతా జడము అని చెప్తున్నాం కదా. మరి అమ్మ మనకి కంటికి కనిపించి మన మనస్సుకి అంది రూపము, నామము ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, అప్పుడు అమ్మ ఏమైపోతుంది? జడ పదార్థం అయిపోతుంది, జగత్తులోకి వచ్చేస్తుంది. కానీ అమ్మ జగత్ స్వరూపముగా మనకి కనపడుతోంది. కానీ ఆ జగత్తుకి ఉన్నటువంటి చైతన్యంగా మనకి కనపడదు, గోచరము కాదు. దొరికితే అది చైతన్యమే కాదు, జడమైపోతుంది. ఇంద్రియాలని, ఆ చైతన్యమే ఇంద్రియాలని నడిపిస్తోంది, జగత్తుని నడిపిస్తోంది, అన్నిటికీ ఆధారంగా ఉంది. ఏది ఆధారమో ఆ ఆధారాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆధారాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. వీటన్నిటికీ ఏది ఆధారము అంటే చైతన్యము ఆధారము అని తెలుసుకుంటున్నాం. కానీ అది వాక్కుకి, మనస్సుకి, దేనికి, కంటికి అందట్లేదు. మనోవాచామ గోచర అయిపోయింది. ఇప్పుడు భూమికి ఆధారం ఏంటి? జలము. జలముకి, భూమికి జలము కనపడదు. జలానికి ఆధారము అగ్ని, కానీ జలానికి అగ్ని కనపడదు. అగ్నికి ఆధారం వాయువు, అగ్నికి వాయువు కనపడదు. వాయువుకి ఆధారం ఆకాశం, వాయువుకి ఆకాశము కనపడదు, అందదు. అలా ఏది ఆధారమో అది కనపడదు, అందదు, తెలియదు. అందుకని దాన్ని ఏమన్నారు? అమ్మ ఆ చైతన్యము అంతటా నిండి ఉంది, కానీ ఎవరికి దేనికి అందదు. అందితే అది కూడా జగత్తులో పదార్థం అయిపోతుంది, అది కూడా జడ పదార్థమే అయిపోతుంది. కనుక అమ్మ దేనికి అందదు. అందుకే అప్రమేయ అన్నారు. కొలతకి అందదు. మరి స్వప్రకాశ అయ్యింది. అదే అందితే స్వప్రకాశ అవ్వదు, పరప్రకాశ అవుతుంది.
అందుకని అటువంటి అమ్మ మనోవాచామ గోచర అయినటువంటి అమ్మకి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.